హాయ్ హలో అండి. ఈ వారం మా చెల్లెలో అయితే వరలక్ష్మి వ్రతం అయితే చేసుకుంటుంది. మమ్మల్ని అయితే ఇన్వైట్ చేసింది వాయినాలకి అని చెప్పి, అందుకని వెళ్ళాము. మా పాపకైతే ఫస్ట్ వాయినం ఇస్తుంది కూర్చోబెట్టి. తర్వాత అయితే నేను రెడీగా నేనైతే ఇంకో తీసుకోవడానికి అయితే వచ్చాను. మా పాప అయితే చూడండి ఎలా ఎక్సైట్ అవుతుందో, కూర్చొని ఇలా తీస్తుందో. వాళ్ళ డాడీ తీస్తున్నాడు వీడియో, అందుకని వాళ్ళ డాడీ సైడ్ చూడండి ఎలా చూస్తూ నవ్వుకుంటూ ఉందో. మా చెల్లి అయితే చూడండి జోకులు వేస్తూ ఉంది, అందుకని కూర్చొని చూస్తూ ఉంది. ఆపలు కూడా నవ్వుకుంటా ఉంది కూర్చొని. మా చెల్లి అయితే ఇదిగోండి అలంకరించింది ఇలాగా అమ్మవారిని. డెకరేషన్ అయితే అలా ఉంది పైన. అయితే మేము పెట్టినట్టే ఊడిపోతూ ఉండేయండి, అస్సలు ఉండలేదు డెకరేషన్ ఐటమ్స్ అయితే. పతానికి కూడా అదే పరిస్థితి అంట. ఈసారి కొంచెం గట్టిగా ప్లాన్ చేసుకోవాలి డెకరేషన్ ఐటమ్స్ అయితే. ఇదిగోండి తర్వాత అయితే మా పాప అయితే అక్షంతలు అయితే వేసేస్తుంది. తర్వాత అయితే నాకైతే వాయినం అయితే ఇవ్వడానికైతే రెడీగా అయింది. ఇదిగోండి నాకైతే పసుపు కుంకుమ అవన్నీ పెట్టేసి వాయినం అయితే ఇస్తుందండి. అమ్మవారిని అయితే చాలా బాగా రెడీ చేసింది. తను కూడా ఫస్ట్ టైం చేస్తుంది వరలక్ష్మి వ్రతము, అందుకని కొంచెం గ్రాండ్గా కాకపోయినా అంటే తనకు వచ్చినట్టు చేసుకుందామని చూసింది. అందుకే తనకు వచ్చినట్టు అయితే రెడీ చేసేసుకుంది అమ్మవారిని. డెకరేషన్ అయితే కూడా బాగానే అది 2 చేసిందంట. అందుకని తను చాలా చెప్తా ఉంది, 2 నుంచి పడతానే ఉన్నాయి, ఒక అతికిస్తా ఉన్నా పడతానే ఉన్నాయి అని చెప్తా ఉంది డెకరేషన్ ఐటమ్స్. అయితే పూజ అయితే బాగా కంప్లీట్ చేసేసుకుంది, ప్రసాదాలు అన్నీ పెట్టేసింది. మేమైతే ఇక్కడికి వచ్చేసాము. ఇంకా పిల్లలు అయితే ఖాళీగానే ఉంటారు కదండి, సెలవులు కదా, అందుకని అయితే ఇక్కడ బాగా ఎంజాయ్ చేస్తారు. మా చెల్లెల కొడుకు, మా బాబు, మా పాప అయితే ముగ్గురు బాగా ఎంజాయ్ చేసుకుంటూ ఉంటారు. ఆ వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో వస్తుంది, తప్పకుండా చూడండి. చాలా నవ్వుకుంటారు మీరంతా. చాలా అయితే బాగుంటుంది, ఫన్నీగా ఉంటుంది. ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.